నాటుకోడి పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, గసగసాలు, టమాటో మగ్గబెట్టుకొని కల్లుప్పు, పసుపు, చికెన్ బాగా కడుక్కొని వేసామన్నమాట. నాటుకోడి కుక్కర్లో పెడితే బాగా పీస్ అవుతుందని అంతే కుక్ చేస్తున్నాం డైరెక్ట్గా. మసాలా అంతా బాగా పట్టింది ముక్కకి. కారము, కరివేపాకు, గ్రేవీ ఎంత కావాలంటే అంత నీళ్ళు పోసుకోవాలి. గరం మసాలా అది ఇంట్లోనే చేసామన్నమాట. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, ముక్క ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా ఉడకబెట్టుకుంటే అంతే రెడీ. రాగి సంగటి ముందు వీడియోలో ఉన్న బోటి కూర, అలానే ఇప్పుడు చేసిన చికెన్